హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ ఫ్రై చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పల్లీలు అంటే పల్లీల పొడి అండి. దీని ప్రాసెస్ తర్వాత వీడియోలో చూపిస్తాను. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా వంకాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అవి కూడా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి వాడ్చుకోవాలి. ఎక్కువసేపు కలుపుతూ ఉండకూడదండి. ఇది మూత పెట్టి వాడ్చుకుంటూ ఒక 5 మినిట్స్కి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పల్లీల పొడి చెప్పాను కదా, పల్లీల పొడి ఎలా చేసుకోవాలంటే ముందుగా పల్లీలు వేయించుకొని చల్లారిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ వంకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం ఉప్పు, కారం, పసుపు వేసి అవి బాగా కలిపిన తర్వాత అందులోనే పల్లీల పొడి కూడా వేసేసుకొని ఉప్పు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.